హాయ్ హలో ఈ రోజుల్లో కొద్ది దూరం నడవగానే కాళ్ళ నొప్పులు నీరసంతో బాధపడుతూ ఉన్నాం కదా. ఇప్పుడు నేను చూపించి ఉలవ గుగ్గిళ్ళను మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల 20 ఫ్లోర్లు కూడా ఈజీగా ఎక్కేంత ఎనర్జీని అయితే మన బాడీకి అందిస్తాయి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ని మన పిల్లలకి ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ఉలవలలో చాలా ఇసుక ఉంటుంది. ముందు రోజే మంచిగా క్లీన్ చేసుకొని నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 2 నుంచి 3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇలాంటి మట్టి పాత్రలో కానీ కుక్కర్లో కానీ వేసుకొని ఉలవలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఉలవ గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోతాయి. ఈ ఉలవ గుగ్గిళ్ళ నుంచి వచ్చే ఈ వాటర్తో ఉలవ చారును అయితే చేసుకోవచ్చు. వీలైతే ఖచ్చితంగా రెసిపీ పెడతాను. ఉలవచారు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ డైట్ని వారంలో 2 నుంచి 3 సార్లు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల 20 ఫ్లోర్లు ఏంటండి, ఈజీగా 30 ఫ్లోర్లు కూడా ఎక్కేస్తాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.